హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మీకోసం మా పొలంలో పండిన బియ్యం ఏ విధంగా తయారు చేస్తారో మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజుల్లో పిల్లలకి బియ్యం ఎలా తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు కదా. ఈ వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో తప్పకుండా నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బియ్యం చూడండి ఏ విధంగా పడుతున్నాయో. మొదటగా వరి పొలంలో వడ్లు తయారైన తర్వాత ఈ విధంగా వరి కోత మిషన్ ద్వారా వడ్లనైతే కోయడం జరుగుతుంది. కోసిన వడ్లని ఒక ట్రక్కులోకి తరలించి వాటిని అయితే ఒక దగ్గర ఎండబెడతారు. పచ్చిగా వడ్లు ఉంటే బియ్యం పట్టినప్పుడు వడ్లు అనేటివి విరిగిపోయి ఎక్కువ నూక వస్తుంది. ఈ విధంగా వడ్లనైతే తీసుకొచ్చి ఆరబోస్తారు ఎండలో. కొన్ని రోజులు ఆరబోసిన తర్వాత అవి ఎండుతాయి. పూర్తిగా ఎండిన తర్వాత బియ్యం అయితే పట్టడానికి రెడీ అవుతాయి. ఇక్కడ చూడండి, రైతులందరూ తీసుకొచ్చి ఈ రైస్ మిల్లులో వడ్లనైతే ఎండబోసారు. తర్వాత కొన్ని అయితే బస్తాలలోకి మూటలు కట్టారు. ఇక్కడ నేను రైస్ మిల్ లోపల చూపిస్తాను, రండి చూద్దాం. ఇంకా మిషన్లు ఏమీ స్టార్ట్ చేయలేదండి. మిషన్ స్టార్ట్ చేస్తే ఒకరు మాట్లాడే మాట ఇంకొకరికి వినపడదు. అంత పెద్ద పెద్ద ఇంజన్లతోటి సౌండ్స్ బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, వడ్లన్నీ పట్టేసి బస్తాలలో అరకింట చొప్పున ప్యాక్ చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, మన ఇంట్లో ఉండే మీటర్ లాగానే ఇక్కడ ఒక పెద్ద మీటర్ అయితే ఉన్నది. దీనికి సంబంధించి స్విచ్లు అయితే ఉంటాయి. ఇక్కడ లోపల అన్ని బియ్యం బస్తాలు వేసి ఉంచారు. ఎవరికి కావాలన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కు వెళ్తారు. చూడండి, లోపల మొత్తం బియ్యం బస్తాలతో నిండిపోయింది. ఇక్కడ మా వడ్లు అయితే కొన్ని రోజులు ఎండబోసిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు మిల్లులో వేసి బియ్యం పట్టియడానికి పోసాము. ఇక్కడ లోపలికి బియ్యం అయితే వెళ్తున్నాయి. ఇప్పుడే అంకుల్ మీటర్ ఆన్ చేశాడు. మోటార్లన్నీ స్టార్ట్ అయ్యాయి. దానంతట అవే వడ్లు అనేటివి లోపలికి తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, మా ఊరికి దగ్గరలో ఉన్న పెద్ద రైస్ మిల్ అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. వడ్లు ఆరబోసుకోవడానికి వీలుగా ఉంటుంది. రైతులందరికీ అనుకూలంగా దగ్గరగా ఉంటుందన్నమాట. బియ్యం కోసం రెడీ అవ్వడానికి వడ్లన్నీ లోపలికి తీసుకుంటుంది. చూడండి, ఈ వడ్లన్నీ లోపలికి తీసుకున్న తర్వాత లోపల ఒక మిషన్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ మిషన్ సిస్టమ్ను చూపిస్తాను చూడండి. లోపల కొంచెం కొంచెం వడ్లను తీసుకున్న తర్వాత అది పైకి కొలత డబ్బాలతో సహా కొన్ని కొన్ని అయితే పైకి తీసుకొని వెళ్తుంది. చూడండి, మిషన్ ఏ విధంగా తీసుకువెళ్తుందో పైకి. ఇక్కడ చూడండి, లోపలికి తీసుకున్న వడ్లను మిషన్ ద్వారా అయితే పైకి వెళ్తున్నాయి. ఈ పైకి వెళ్ళిన ఇప్పుడైతే మనం రైస్ మిల్లులోకి వెళ్దాం. లోపలికి తీసుకున్న వడ్లన్నీ ఒక పైపు ద్వారా అయితే మిషన్లోకి తీసుకుంటుంది. అది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం, రండి. ఇక్కడ చూడండి, మిషన్లన్నీ స్టార్ట్ అయిపోయాయి. సౌండ్స్ మాత్రం విపరీతంగా వస్తున్నాయి. అక్కడ ఉంది చూడండి, ఆ గొట్టం ద్వారా అయితే వడ్లు లోపలికి వచ్చి ఆ పెద్ద గొట్టాల ద్వారా ఇక్కడ ఉన్న మిషన్లోకి అయితే వస్తాయి. ఇక్కడ మనం ఇంట్లో కనుక బియ్యం జల్లెడ పట్టుకున్నట్టు ఈ మిషన్ అయితే ఆ విధంగా వడ్లను జల్లిస్తుంది 3 రకాలుగా. ఇప్పుడు ఏ విధంగా 3 రకాలుగా వడ్లను జల్లిస్తుందో నేను చూపెడతాను. చూడండి, ఇక్కడ ఏ విధంగా జల్లిస్తుందో. ఇది బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి. ఫస్ట్ పాలిష్డ్ రైస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు వడ్లు వస్తాయండి. అంకుల్ని అడుగుతున్నాను ఏ విధంగా 3 స్టెప్పులు ఏంటి అనేసి. ఇక ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు బ్రౌన్ రైస్ అన్నమాట. ఇవి బ్రౌన్ రైస్ కింద పడతాయి అన్నట్టు. తర్వాత
తర్వాత రెండో స్టెప్ వచ్చేసి బ్రౌన్ రైస్తో పాటు కొంచెం వడ్లు కూడా వస్తాయి. అది రెండో స్టెప్పు. మూడో స్టెప్లో వడ్లు అన్నమాట. వడ్లు అంటే ఫస్ట్ వడ్లు వచ్చి తర్వాత బ్రౌన్ రైసు వడ్లతో పాటు లాస్ట్కు చివర్లో థర్డ్ వన్లో బ్రౌన్ రైస్ వస్తాయన్నమాట. ఆ బ్రౌన్ రైసే మనకు ఎంత పాలిష్ కావాలో అంత పాలిష్ వేసి ఇస్తారు. అది వైట్గా బియ్యం కావాలంటే వైట్గా వస్తాయి. పాలిష్ తక్కువ వేయమంటే పాలిష్ తక్కువ వేసి పడతారన్నమాట. చూడండి ఇక్కడ అత్తమ్మ ఇక్కడ కూర్చున్నది బియ్యం బస్తాలలోకి పడతాయనేసి. కానీ ఇంకా బియ్యం అయితే రావడం లేదు. కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది. వడ్లు తీసుకున్న వెంటనే అయితే బియ్యం అయితే రావండి. ఇక్కడ మిషన్ లోపలికి వెళ్ళి చూపిద్దామని వెళ్తుంటే నాకు సౌండ్స్ వల్ల చాలా భయం వేసింది. చూడండి 3 పైపులు అయితే ఏ విధంగా ఉన్నాయో. ఒకటి వడ్లు తీసుకునేది, ఒకటి వడ్లు బ్రౌన్ రైస్ కలిసి ఉండేది, ఒకటేమో బ్రౌన్ రైస్ది. ఆ బ్రౌన్ రైసే మనకు వైట్ రైస్ లాగా వస్తాయి. అది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఆ బ్రౌన్ రైస్ అనేటివి మళ్ళీ ఆ గొట్టాల ద్వారా పైకి వెళ్ళి మనకు వైట్ రైస్ ఎక్కడ వస్తాయో అంకుల్ చూపిస్తున్నారు చూడండి. ఈ డబ్బాలోకి అయితే వైట్ రైస్ వస్తాయన్నమాట. ఇప్పుడు వైట్ రైస్ బస్తాలోకి రావడానికి స్విచ్ ఆన్ చేశాడు అంకుల్. ఇక్కడ చూడండి మిషన్ దగ్గరికి అయితే వెళ్ళి వీడియో తీద్దామనుకుంటే నాకు కొంచెం చాలా భయం వేసిందండి. అయినా కొంచెం ధైర్యం చేసి అయితే లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను. సౌండ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయండి. పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద ఇంజన్ల ద్వారా సౌండ్స్ బాగా ఉన్నాయి. మనం మొదటగా చూసిన బ్రౌన్ రైస్ చూశారు కదా, అక్కడ ఫస్ట్ మిషన్లో వేసిన బ్రౌన్ రైస్ ఈ పైపుల ద్వారా లోపల ఉన్న డబ్బా నుండి కిందికైతే పడుతున్నాయి చూడండి అన్ని బ్రౌన్ రైసు. ఈ బ్రౌన్ రైస్ అనేటివి మళ్ళీ పైపుల ద్వారా అంకుల్ ఫస్ట్ చూపించిన డబ్బాలోకి అయితే వస్తాయి. అక్కడ ఎంత నెంబర్ పాలిష్ చేస్తే మనకు రైస్ అనేది అంత వైట్గా వస్తుంది. రైతులు 6 నెలలు ఎంతో కష్టపడి ఎండనక వాననక పండించిన పంటను క్వింటాకు 2 నుంచి 3 వేల వరకే గిట్టుబాటు ధర ఉంటుందండి. అదే సూపర్ మార్కెట్స్లో కేజీ బ్రౌన్ రైసు 80 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. క్వింటా వడ్లకు 3000 వేసుకున్నా కూడా కేజీ రైస్కి 30 రూపాయలు అవుతుంది. కానీ బ్రౌన్ రైస్ 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది సూపర్ మార్కెట్స్లో. ఈ మధ్యలో ఉన్న డబ్బులు ఎవరి చేతులు మారుతున్నాయో మనకు తెలియదు కదండి. కానీ రైతులకు పెట్టుబడి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కనీసం రైతులకు పెట్టుబడి ధర పడినా కూడా రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని మనందరం ఒక్కసారి ఆలోచించాలి. అందుకేనేమో పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రైతు రైతుగానే ఉండిపోతున్నాడు. కానీ పరిశ్రమలు మాత్రం చాలా ఎదుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకు బియ్యం అయితే వస్తున్నాయి బస్తాలలోకి. అత్తమ్మ బియ్యం పడుతుంది, చూద్దాం ఒకసారి రండి. చూడండి ఇక్కడ బియ్యం అయితే వస్తున్నాయి బస్తాలలోకి. మన ఇక్కడ ఎవరైనా ఉండి బస్తాలు నిండగానే మనం తీసుకొచ్చిన బస్తాలైనా లేకపోతే మన దగ్గర బస్తాలు సరిపోకపోతే వీళ్ళు రైస్ మిల్ వారే ఇస్తారండి. బియ్యం చూడండి మా పొలంలో పండించిన బియ్యం కొంచెం పాలిష్ తక్కువ వేయమని అత్తమ్మ చెప్తుంది. కానీ కొంచెం పాలిష్ తక్కువగా వేస్తే పురుగు వస్తుంది అని అంకుల్ అంటున్నాడు. ఇంకా కొంచెం ఒక పాయింట్ పెంచమని చెప్తుంది అత్తమ్మ పాలిష్. చూడండి మా పొలంలో పండిన బియ్యం ఎంతో సంతోషంగా ఉంది కదా. బియ్యాన్ని చూస్తూ ఉంటే నాకైతే నిజంగా పండించిన పొలంలో
మన బియ్యం చూస్తుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది చూడండి. రైతు 6 నెలలు కష్టపడితే మన పల్లెల్లోకి అన్నం వస్తుంది. దయచేసి ఫుడ్‌ని ఎవరు వేస్ట్ చేయకండి. బియ్యం ఏ విధంగా పడుతున్నాయో చూడండి. బస్తా నిండగానే ఎమ్మటే ఇంకో బస్తా పెట్టాలండి. ఇక్కడ చూడండి, ఎమ్మటే బస్తా పెడుతున్నారు. నిండిన బస్తాని పక్కకు తీసేస్తున్నారు. మా పొలంలో పండిన వడ్లతో బియ్యం అండి. బస్తాలు అయితే ఒకదాని తర్వాత ఒకటి దగ్గర ఉండి మనమే పెట్టుకోవాలండి. లేకపోతే బియ్యం అన్నీ కింద పడిపోతాయి. చూసుకుంటూ ఉండాలి. బియ్యం బస్తాలన్నీ నిండిన తర్వాత ఒక్కొక్కటి పక్కకు తీసేసి ఈ విధంగా 50 కేజీలకైతే బస్తాని కౌంట్ చేస్తారు. తక్కువ ఉన్న బస్తాల్లో బియ్యం వేస్తారు. ఎక్కువ ఉన్న బస్తాల నుంచి బియ్యం తీస్తారు. తీసిన తర్వాత ఈ విధంగా మిషన్ తోటైతే బస్తాకి కుట్టు వేస్తారు. సీల్ చేసేస్తారు బస్తాని. 50 కేజీల బస్తా అండి ఇది. ఈ విధంగా మొత్తం అన్ని బియ్యం బస్తాలు 50 కేజీలు ఫిల్ చేసి పెడతారు. నా చిన్నతనంలో అమ్మా నాన్నతో కలిసి వడ్లు పట్టేయడానికైతే వెళ్ళాను. ఇప్పుడు మా వారితో కలిసి వచ్చాను. బస్తాకి ఎన్ని కేజీలు వేస్తున్నారో మనమైతే దగ్గరుండి చూసుకోవాలి. దేశానికి వెన్నెముక రైతు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఫుడ్‌ను అందించే రైతు ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఇక్కడ చూడండి, బియ్యం తర్వాత కొంత వేస్ట్ అనేది వస్తుంది వడ్ల ద్వారా. ఆ వేస్టేజ్‌నంతా ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. ఇవన్నీ సన్న నూకలండి. ఇక్కడ చూడండి ఎంత సన్న నూక ఉందో. ఈ నూక పైనుండి పైపుల ద్వారా కింద పడుతుంది. అదేవిధంగా తవుడు అండి. ఇక్కడ తవుడు ప్రాసెసింగ్ అవుతుంది. మనం బర్రెలకు పెడతాం కదా బలం కోసం. ఈ తవుడు ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. చూడండి తవుడు. మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి అక్కడ వడ్లు పోసిన తర్వాత బ్రౌన్ రైస్ వస్తాయి. బ్రౌన్ రైస్ తర్వాత వైట్ రైస్ వస్తాయి. వైట్ రైస్ తర్వాత ఒకటి లడ్డు నూక అనేది వస్తుందండి. ఆ నూకలు వండుకొని సాంబార్ చేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుందండి. ఇక్కడనేమో సన్న నూక ఇది. సన్న నూక తర్వాత తవుడండి. మొత్తం ఎన్ని స్టెప్స్ 5 స్టెప్స్లలో మనకైతే బియ్యం రెడీ అవుతాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. మన అక్కడ పైపులో నుండి లడ్డు నూకల తర్వాత ఈ సన్న నూక వస్తుంది. ఈ సన్న నూకలని మన కోళ్ళ ఫారంలోకి తరలిస్తారండి. కోళ్ళకు దానాగా ఉపయోగిస్తారు వీటిని. చాలా పోషకాలు ఉంటాయి. వీటికి కోళ్ళకు దానాగా ఉపయోగిస్తారు. తర్వాత ఈ నూకలోని మిగిలిన వేస్ట్ అంతా ఈ పైపుల నుంచి తవుడు రూపంలో బయటికి వస్తుంది. ఇక్కడ చూడండి తవుడు చూపిస్తున్నాను. ఇది తవుడు అంటారండి. బర్రెలకు నీళ్ళలో కలిపి పెడితే చాలా బలంగా ఉంటాయి. అదేవిధంగా మంచి పాలను ఇస్తాయి. కమ్మనైన పాలను ఇస్తాయి. చిన్నప్పుడు అయితే తవుడు బిస్కెట్లు అని తినేవాళ్ళం కదా. 90s కిడ్స్కి అయితే చాలా తెలుసు. తవుడు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నేను రైతు బిడ్డనే కదండి. మట్టి విలువ, వడ్ల విలువ, అన్ని విలువలు తెలుసు. ఇక్కడ వడ్లన్నీ అయిపోయాయండి మనవి. ఇక్కడ పైన ఉన్న వడ్లు ఉంటే అన్ని లోపలికి ఊడ్చేశారు. ఊడ్చిన తర్వాత మిగిలిన ఆ డబ్బాలో ఏమన్నా మిగిలిపోయి ఉంటే దాన్ని కర్రతో కొడుతున్నారు. కర్రతో కొట్టిన తర్వాత అవన్నీ మిగిలినవి ఏమన్నా ఉంటే లోపలికి పడతాయి. లోపలికి పడిన వడ్లను అదే గొట్టం ద్వారా పైకి తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అదే విధంగా జరుగుతుంది. అన్నీ లోపలికి ఏ విధంగా వెళ్తున్నాయో చూడండి. వడ్లన్నీ మా పొలంలో పండిన వడ్లతో ఈరోజైతే బియ్యం ఏ విధంగా తయారు చేశారో ఈ రైస్ మిల్లులో నేనైతే మీకు చూపించాను. వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. వీడియో
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా చూడండి. ఇక్కడ ఒకసారి ప్రాసెస్ ఇక్కడ లడ్డు నూకని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది లడ్డు నూక అన్నమాట. బియ్యం తర్వాత ఈ నూక వస్తుందండి. తర్వాత సన్న నూక, తర్వాత తౌడు వస్తుంది. ఇవన్నీ జల్లెడ పట్టినట్టు అన్నీ వేరు చేసి పడతాయి. ఇక్కడ మిషను చూడండి, వేటికి వాటి సపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. మనకు మొత్తం 5 స్టెప్లలో బియ్యం అయితే తయారవుతాయి. ఇంకొకటి వచ్చేసి ఉణక అంటారండి. ఆ ఉణక అనేది మనకు రైస్ మిల్ అవతలి సైడ్ ఉంటుంది. దానిని మనకు ఎప్పుడైనా ఎగ్స్ తీసుకొచ్చుకునే వాళ్ళు ఉంటే ఎగ్స్ పగలకుండా వడ్ల ఉణకని దాంట్లో పెట్టి ఇస్తారు. ఇక్కడ చూడండి, మాకైతే బియ్యం అయితే అన్నీ తయారయ్యాయి. అన్నీ బస్తాలలో ప్యాక్ చేసి పెట్టారు. నేనైతే రైస్ మిల్ బయటికి వచ్చి ఇక్కడ ఒక గోడౌన్ ఉందండి. ఎప్పుడైనా వర్షాలు గిట్ట పడినప్పుడు సడన్గా వడ్లు దాచుకోవడానికి రైతులకు ఇక్కడ పెద్ద గోడౌన్ అయితే ఉంది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అన్ని వడ్ల బస్తాలతో నిండి ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు రైతులు అయితే ఇందులో వడ్లను దాచుకుంటారు. అన్ని వడ్ల బస్తాలే ఉన్నాయి చూడండి. రైస్ మిల్ అనేది చాలా పీస్ఫుల్గా పొలాలకు దగ్గరగా చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం. మేము పొద్దున వచ్చామండి, సాయంత్రం 4:30 అయింది. కొంచెం వర్షం పడేలా చల్లగా ఉన్నది. మేమైతే ఇక తొందరగా బియ్యం తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, రైతులందరూ వడ్లు ఆరబోస్తున్నారు. వర్షం పడేలా ఉందని వడ్లన్నీ దగ్గరికి అనేసి పట్టాలైతే కప్పుతున్నారు. ఒక్కొక్కసారి అనుకోకుండా వర్షాలు పడి పంటలన్నీ పాడైపోయి రైతులు చాలా ఇబ్బంది పడతారు కదండి. అప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కూడా సరిగా లాభం రాక ఎంత బాధపడతారో ఒక రైతు బిడ్డగా నాకు తెలుసండి. ఇక్కడ నేను ఫైనల్గా మీకు చూపించడానికి అయితే రైస్ మిల్ వెనకాలకైతే వచ్చాను. ఇక్కడ మనం బియ్యం పట్టిన తర్వాత వచ్చే లాస్ట్ వేస్టేజ్ అయితే ఇక్కడ అంతా కలెక్ట్ అవుతుందండి. దీన్నే ఉణక అంటారు. దీనిని బట్టీలలో ఇటుకలు కాల్చడానికి ఉపయోగిస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి కొంతమందికైనా ఈ వీడియో తెలుస్తుందని అనుకుంటున్నాను.